సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు 2019-20 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన అంటే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ దీనికి సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ చేయడానికి సంబంధించినటువంటి ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. మనం ITR 1 అనేది మన శాలరీడ్ ఎంప్లాయీస్గా ITR 1 అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ITR 1, ITR 4 ఈ రెండు ఎనేబుల్ చేశారు. అయితే మనం సబ్మిట్ చేయాల్సింది ITR 1. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా మీకు ఈ ఫైలింగ్ చేయడం కోసం మీరు గత ఫిబ్రవరి నెలలో సబ్మిట్ చేసినటువంటి మీ DDOకి మీరు సబ్మిట్ చేసినటువంటి మీ ఫామ్ 16 అనేది మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఇది సులభంగా మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫామ్ 16 లేదా Annex 2 ఉన్నా కూడా ఈ రెండిట్లో ఫామ్ 16 లేదా Annex 2 ఈ రెండిట్లో ఏదున్నా సరే మనం ఈజీగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ న్యూ టు ఈ ఫైలింగ్ అని ఉన్న చోట్ల మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవ్వకపోయి ఉంటే కనుక రిజిస్టర్ అవ్వండి. మీ పాన్ నెంబర్తో అలాగే కొత్త మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చేసినట్లయితే మీకు రిజిస్టర్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ అవ్వడం అనేది వేరే చోట్ల చాలా వీడియోలు ఉంటాయి. దానికి సంబంధించి మళ్ళీ స్పెషల్గా ఇక్కడ చెప్పడం ఎందుకు, టైం వేస్ట్ అని చెప్పని ఇక్కడ చెప్పడం లేదు. ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు లాగిన్ హీర్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. మీ యొక్క యూజర్ నేమ్ అంటే యూజర్ ఐడి వచ్చి మీ పాన్ నెంబర్ అవుతుంది. మీరు రిజిస్టర్ అయ్యే సందర్భంలో కూడా అట్లా యూజర్ ఐడి ఇదే ఇస్తారు. అట్లాగే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకునేది. దాని కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అవుతుంది. ఇట్లా ఈ ఫైల్ అనే ఉన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఉంది చూసారా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ కొంత వర్క్ చేశాను, దీని మీద సేవ్ చేశాను. సో అది మీకు చూపిస్తుంది. ఇక్కడ మామూలుగా మీకైతే ఫ్రెష్గా ఎట్లా చూపిస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఫ్రెష్గా అయితే ఎట్లాగా మీరు ఓపెన్ చేయగానే ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇట్లాగా చూపిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2019-20 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ITR ఫామ్ నెంబర్ ITR 1ని సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే ఫైలింగ్ టైప్ ఒరిజినల్ రివైజ్డ్ రిటర్న్. అంటే మీకు ఏదైనా నోటీస్ వచ్చి ఉంటే కనుక సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా నోటీస్ వచ్చి ఉంటే కనుక రివైజ్డ్ రిటర్న్ అనేది లేదా సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ రివైజ్డ్ రిటర్న్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఏదైనా ఒకటే కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే సబ్మిషన్ మోడ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్. మనం XML అప్లోడ్ XML కాదు, మనం మామూలుగా దీంట్లోనే ప్రిపేర్ చేసి దీంట్లోనే సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తాం. అట్లాగే మనం ఇది సెలెక్ట్ చేసిన ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంత సమాచారం చెప్పడం జరిగింది. ద బిలో పర్సనల్ డీటెయిల్స్ షెల్ బి ప్రీఫిల్డ్ ఫ్రమ్ పాన్ డేటాబేస్. మీ పాన్ నెంబర్కి సంబంధించినటువంటి డేటాబేస్ నుండి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించినటువంటి ఆ మొత్తం ఆ డీటెయిల్స్ ఎంట్రీలో డేటా ఎంట్రీలో ఇవి పాను, నేము, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే పేరు, మొత్తం ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా ఇంతకుముందున్న డేటాబేస్ ద్వారా ప్రీఫిల్ అవుతాయి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి షెల్ బి ప్రీఫిల్డ్ ఫ్రమ్ ఈ ఫైలింగ్ ప్రొఫైల్. మీ ఈ ఫైలింగ్ ప్రొఫైల్ నుంచి మీ అడ్రస్, అట్లా ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది.
అలాగే ట్యాక్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక ట్యాక్స్ డీటెయిల్స్ అనేది మీ 26AS నుంచి ఆటోమేటిక్గా అవి ప్రీఫిల్ అవుతాయి. మీరు ఫిబ్రవరిలో కొంత చెల్లించుంటారు, అంతకుముందు అడ్వాన్స్ ట్యాక్స్లని చేయించుంటారు, టీడీఎస్ అనేది చేయించుంటే కనుక మీకు ఆటోమేటిక్గా 26AS ద్వారా మీకు మీ ట్యాక్స్ డిడక్షన్లో ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా అదర్ సోర్సెస్ నుంచి ఇంకేమైనా మీకు కావాలి, డిస్ప్లే అవ్వాలి అనుకుని ఉంటే కనుక ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోకపోయినా నష్టమేం లేదు. మీకు పెద్దగా ఈ డీటెయిల్స్ నుంచి లింక్ అయ్యి ఉండి ఆ డీటెయిల్స్ ప్రీఫిల్ అయ్యేవి పెద్దగా మనకైతే ఏముండవు. సో చెక్ చేసినా పర్లేదు, చెక్ చేయకపోయినా పర్లేదు. అట్లాగే ట్యాక్స్ రిలీఫ్ 10E అనేది కొంతమంది గత సంవత్సరం ఉపయోగించున్నారు, ఈ సంవత్సరం కొంతమందికి ఉపయోగించుకోలేదు. అది ఉపయోగించుకున్న వాళ్ళు చెక్ చేయండి, లేదు అంటే అసలు అవసరం లేదు. మామూలుగా ఈ 4 వదిలిపెట్టేసి అట్లాగే ఇది చెక్ చేసినట్లయితే మీకు ఈ మొత్తం ఐటీ ఫామ్కి సంబంధించి ఈ రిటర్న్కి సంబంధించినటువంటి ఫామ్ అనేది మీకు హిందీలో చూపిస్తుంది అనమాట. మనం చెక్ చేయం, మనకి ఇంగ్లీష్లోనే ఉంటేనే పూర్తి చేస్తాం కదా. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ ఇన్స్ట్రక్షన్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఆటోమేటిక్ మనం పూర్తి చేసుకుంటూ ఉంటే మనకి ఏంటి అనేది తెలుస్తుంది. అట్లాగే పార్ట్ 2Aలో జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మన జనరల్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనేది చూద్దాం ఒకసారి. మీకు ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్కి వచ్చేసరికి మీ పాన్ నెంబరు, అట్లాగే ఈ ప్రైవసీ కోసం నేను పైన మన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా, అది నేను డిస్ప్లే చేయలేదు. మన పాన్ నెంబరు స్క్రోల్ డౌన్ చేసి మనకు మీకు చెప్పడానికి అవసరమైనటువంటి సమాచారం ఉన్నంత వరకు మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. పేరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అట్లాగే ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి, అట్లాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్ అనేది చూపిస్తుంది. ఇట్లా ఈ అడ్రస్ అనేది మనం ఇంతకుముందుగా ప్రీఫిల్ చేసి ఉంది, లేదు ఒకవేళ లేకపోయి ఉంటే కనుక మీరు ఫిల్ చేయండి. అట్లాగే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొత్తగా పెన్షనర్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. పెన్షనర్స్ అయితే కనుక పెన్షనర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, గవర్నమెంట్. అట్లాగే ఫైల్డ్ అండర్ సెక్షన్లో మనం ఈ 139 ఇది క్లిక్ చేసినట్లయితే మనకు రకరకాలు 4 రకాలు కనపడుతున్నాయి కదా. మనం 139(1) అనేది సెలెక్ట్ చేసుకుంటాం. 139(1) అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 139(1) ఏంటంటే మన ఆనర్ డేట్కి కానీ బిఫోర్కి కానీ మనం ఆల్రెడీ సబ్మిట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా మనం సబ్మిట్ చేసేటప్పుడు ఇవి 139(1) ఆల్రెడీ ప్రీఫిల్ అయ్యి ఉంది కాబట్టి మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 139(1) అట్లాగే ఉంచండి. మన ఆనర్ బిఫోర్ డేట్కి మనం ఈ డేటా అనేది పూర్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇఫ్ రివైజ్డ్ డిటెక్ట్, ఈ రెండు కూడా ఇఫ్ రివైజ్డ్ డిఫెక్ట్, అట్లాగే ఫీల్డ్ రెస్పాన్స్, ఇవన్నీ కూడా మన రిటర్న్కి సంబంధించి ఏమైనా తేడాలు లేదా నోటీస్ ఉన్నట్లయితే ఆ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం ఇవి డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. పైగా డేటా ఎంటర్ చేయడానికి కూడా ఏమీ ఇక్కడ ఎనేబుల్గా కూడా ఉండదు. మనం సేవ్ చేసుకోండి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ప్రతి 15 నిమిషాల లోపల సేవ్ చేసుకోవాలి. ఒకవేళ సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకోమని చెప్పని మీకు చూపిస్తూ ఉంటుంది. 15 నిమిషాల లోపల మీరు సేవ్ చేసుకుంటూ ఉండండి. జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తయింది కదా. దాని పక్కన ఉన్నటువంటి ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మన ఫామ్ 16 అనేది మన దగ్గర ఉండాలి. దాన్ని చూసి మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ శాలరీ అట్లాగే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఈ ITR 1 అనేది ఉపయోగించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రాస్ శాలరీ అనేది ఇది డిజేబుల్ చేస్తుంది. ఈ ABC పాయింట్లో మనం ఇచ్చినట్లయితే ఈ టోటల్ చేసుకుని ఈ వాల్యూని గ్రాస్ శాలరీలోకి వస్తుంది. ముందు మనం ఫామ్ 16 చూద్దాం.
ఫామ్ 16లో నా ఫామ్ 16లో గ్రాస్ శాలరీ 5,46,436 5,46,436 ఈ గ్రాస్ శాలరీ అనేది 5,46,436ని ఇక్కడ ఎంటర్ చేసాం. ఇట్లా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు సంబంధించి ఏమి సంబంధించినవి కాదు. సో వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫెయిర్గా అందరికీ మ్యాక్సిమం ఎక్కువ ఎంప్లాయీస్కి ఏవైతే రూల్స్ అప్లికబుల్ అవుతాయో అవి నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. వాళ్ళు త్వరగా ఎక్కువ మంది చేసుకోవడానికి ఉంటుంది. ఒక స్పెషల్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఈ కింద చాట్ అనేది ఉంటుంది కదా, మెసేజింగ్ ఉంటుంది కదా, ఈ మెసేజ్ల్లో అడిగినప్పుడు వాటికి సంబంధించిన రిప్లైస్ ఇవ్వడంలో క్లారిఫై చేసుకోవచ్చు. లేదా ఇంకా ఏమన్నా బ్రీఫ్గా అవసరం అయితే ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇంకొక వీడియో కూడా తయారు చేయడం జరుగుతుంది. అట్లాగే చూడండి, గ్రాస్ శాలరీ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ లెస్ అలవెన్సెస్ టు ద ఎక్స్టెంట్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10. వీటికి సంబంధించి మనం హౌస్ రెంట్ అనేది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే గ్రాస్ శాలరీలో ఆ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది తీసేసి మిగిలిన అమౌంట్ వేసి చేసేసాం. ఈసారి ఏంటంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మనకి హౌస్ రెంట్ అనేది ఇక్కడ చూపించారు. చూడండి, ఈ లెస్ అవుతుంది మన గ్రాస్ శాలరీలో మనకి సెక్షన్ 10(13)లో అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఈ అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. హౌస్ రెంట్ అనేది మనకి ఇక్కడ ఎంత చూపించింది? 50,860. 50,860. చూడండి, ఎక్కడిక్కడ వాల్యూస్ చెక్ చేసుకుంటా ఉంటే మనకి సరిపోతూ ఉంటుంది. 50,860 సెట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వచ్చిందంటే 4,95,576. ఇది వాల్యూ సెట్ అయింది చూడండి, 4,95,576 సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటి? ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్. ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ మన ప్రొఫెషనల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ట్యాక్స్, మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్తాం కదా, ప్రొఫెషనల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ సిలో ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ 16(3) అని ఉంది చూసారా, ఇక్కడ మీ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత ఉంటే అంత చూడండి. మనకి నాకు అయితే నెలకి 200 చొప్పున మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుంది, 2,400 ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16(3) 2,400. చూడండి, 4,93,176. 4,93,176. ఓకే ఓకే ఇక్కడ వరకు కూడా వాల్యూస్ అనేవి సరిపోయినాయి కదా మీకు. ఇక ఈ నేచర్ ఆఫ్ ఎక్సెంప్ట్ అలవెన్స్ అనేది ఇక్కడ మీకు ఏమన్నా ఇంకా ఎలిజిబుల్ అయ్యి ఉంటే కనుక యాడ్ చేసుకుని మీకు ఎలిజిబుల్ ఏదైతే అది, కొంతమంది ఇప్పుడు యూనిఫామ్ అలవెన్స్ పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని డిపార్ట్మెంట్లో. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాంటిది ఏం లేదు కాబట్టి ఆ విషయం కూడా నేను ఇక్కడ ప్రస్తావించలేదు. ఇలాంటివి కూడా ఏమన్నా ఉంటే కనుక అట్లాంటివి కూడా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అదర్లో చూపించి యూనిఫామ్ అలవెన్స్ చూపించుకోవాలనుకోండి, ఎనీ అదర్ చూపించేసి ఎనీ అదర్లో పెట్టి యూనిఫామ్ అలవెన్స్ అని చెప్పి ఇక్కడ డిస్క్రిప్షన్ రాసి అమౌంట్ అనేది ఎంటర్ చేస్తారు. మనకి ఈ హౌస్ రెంట్కి సంబంధించి కాబట్టి హౌస్ రెంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అలాగే మీకు సంబంధించిన హౌస్ ప్రాపర్టీ నుంచి ఏమన్నా అమౌంట్ వస్తున్నట్లయితే ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ హౌస్ రెంట్కి సంబంధించి మీకు హౌస్ రెంట్ రావడం వాటికి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎవరు కూడా ఎక్కువగా అట్లాంటి ఇన్కమ్ వస్తున్నట్లుగా చూపించాం. దీని గురించి కూడా పెద్దగా పట్టించుకోకండి. యాక్చువల్గా అయితే మీకు వస్తున్న ఇన్కమ్ అంతా కూడా చూపించాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఈ లెట్ అవుట్లో ఏమన్నా ఇచ్చినట్లయితే కనుక దాని మీద వచ్చినటువంటి ఆ అమౌంట్ అంతా కూడా చూపించండి. నెక్స్ట్ నేను ఫెయిర్గా మామూలుగా ఈ వీడియో ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువగా ఎంప్లాయీస్ ఎట్లాంటి ఈ హౌస్ రెంట్కి ఇచ్చి అట్లా ఏమి ఉండవు కాబట్టి ఈ పాయింట్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో తయారు చేసి వస్తే తయారు చేద్దాం.
కాబట్టి బ్రీఫ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలిజిబుల్ ఇట్లాంటి విషయాలు అవసరం లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెంటనే చేసుకుని సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇంకేమైనా ఇన్కమ్ ఏదైనా ఉంటే కనుక అదర్ సోర్సెస్ నుంచి ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ సేవింగ్ అకౌంట్ నుంచి కూడా వచ్చే ఇంట్రెస్ట్ను కూడా మనం వీటిలో చూపించుకోవచ్చు. మీకు దీనికంటే ముందుగా ఇక్కడ ఒకటి చూపించాలి. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒకటి ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక 40,000 వరకు ఉంది. ఇది మన గ్రాస్ శాలరీ నుంచి ఉన్నటువంటి దాని నుంచి 40,000 అనేది తీసేస్తారనమాట. ఇది 2005, 2006 ఆ సంవత్సరంలో అంతకుముందు ఉండేటటువంటి స్టాండర్డ్ డిడక్షన్ అనే దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ 2018 మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సంబంధించినటువంటి ఈ బడ్జెట్ అవి ప్రవేశపెట్టినప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ప్రవేశపెట్టారు. దాని ప్రకారం మనం ఈ స్టాండర్డ్ డిడక్షన్ని 40,000 వరకు చూపించుకోవాలి. 40,000 చూపించాలి. అది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 40,000 ఓకేనా. 4,53,176. 4,53,176 సేవ్ చేయండి. నెక్స్ట్ ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ విషయానికి వచ్చేసరికి నేను సిపిఎస్ ఎంప్లాయీని నేను మొత్తం టోటల్గా 45,000 అంత అమౌంట్ నేను సిపిఎస్కి సంబంధించి పే చేస్తున్నాను. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం నేను అంత అమౌంట్ కూడా ఎలిజిబుల్ కాదు. కానీ న్యూ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి ఇంకొక 50,000 అదనంగా ఎలిజిబుల్ ఉంది. కాబట్టి దీన్ని 2 పార్ట్స్ కింద మన ఎలిజిబుల్ పార్ట్ అంతా కూడా ఇక్కడ చూపించి ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఉన్న అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ఇంకొక సెక్షన్లో చూపిస్తాం అనమాట. ఇది సిపిఎస్కి సంబంధించి ఒకసారి ఎట్లా అనేది చూపిస్తాను. యాక్చువల్గా నాకు సిపిఎస్ అమౌంట్ మీద నాకు వచ్చిన ఈ సంవత్సరంలో నేను పే చేసింది నా కాంట్రిబ్యూషన్గా 48,340 రూపాయలు. ఈ రూల్స్ ప్రకారం ఏమిటంటే టోటల్ ఈ అమౌంట్ ఎలిజిబుల్ కాదు. సో దీన్ని 2 పార్ట్స్గా చేసుకుని మనం ఈ అమౌంట్ని ఎలిజిబుల్గా చూపించుకుంటాం అనమాట. అదనంగా 1,50,000కి సరిపడినటువంటి అమౌంట్ని అంతా ఇక్కడ చూపించి అదనంగా ఏ అమౌంట్ ఉందో సిపిఎస్ని విడగొట్టి మిగిలిన అమౌంట్ని విడిగా చూపిస్తాం అనమాట. ఇక్కడ చూడండి. మీకు ముందు సిపిఎస్ అమౌంట్ కంటే కూడా మిగిలిన అమౌంట్లు ఎంటర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి. సిపిఎస్ మినహా మిగిలిన ఉన్నాయన్నీ కూడా 80Cలో చూపించండి. ఏపీజీఎల్ఐ, అట్లాగే జిఐఎస్, ఎల్ఐసి ప్రీమియంలు, అట్లాగే పోస్టల్ లైఫ్, ఇవన్నీ కూడా మీరు 80Cలో చూపించండి. ఇవి టోటల్ చేస్తాను ఒకసారి. 60,360, 6,000, 39, 6, 24, 1,59,000, 5,984, 5,984. ఒక 1,05,984 ఈ అమౌంట్ని ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఆల్ అమౌంట్ ఇక్కడ మనం అమౌంట్ ఎంతైతే కాంట్రిబ్యూషన్ చేస్తామో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తాం. సిస్టము అంతకు మించిన మనం ఆ అమౌంట్కి మనం ఎలిజిబుల్ కాదా లేదా, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే
మనం ఎలిజిబుల్ కానటువంటి అమౌంట్ని తగ్గించి చెప్తుంది అనమాట. 1,00,000 వరకు ఎలిజిబుల్ అయితే కనుక 1,00,000 వరకు ఎలిజిబుల్ అని చెప్పించి ఆ పైన ఉన్నటువంటి 5,984 రూపాయలు తీసేస్తుంది. సో నేను ఈ అమౌంట్ అంతా నాకు నేను సేవింగ్స్లో నాకు ఎలిజిబులే కాబట్టి సో ఎలిజిబుల్ అని చెప్పని ఆ అమౌంట్ నేను డిడక్ట్ చేయకుండా సిస్టమ్ క్యాలిక్యులేటర్ కూడా సరిపోయింది, వాల్యూకి సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ సిపిఎస్ వాళ్ళకి వచ్చేసరికి మీరు ఒకవేళ పిఎఫ్ ఎంప్లాయీ అయితే కనుక మీరు ఈ పిఎఫ్ మీరు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే కలిపి చూపించేసేయండి. ఈ 1,05,984 కన్నా నేను ఒకవేళ పిఎఫ్ ఎంప్లాయీ అయితే కనుక మొత్తం నేను పిఎఫ్కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి నేను ఎంతైతే ప్రీమియం పెడతా ఉన్నానో ప్రతి నెల ఆ అమౌంట్ కూడా ఇక్కడ మీరు కలిపి చూపించేసేయండి. సో సిపిఎస్ ఎంప్లాయీస్ అనే విషయానికి మాత్రం 80CCD ఈ 1 అనేది అట్లాగే 1B అనేది ఈ 2 విషయాలను ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ చూసి ఇప్పుడు సిపిఎస్ అమౌంట్ విషయానికి వద్దాం. సిపిఎస్ అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే 44,016 రూపాయలు ప్లస్ 43,24 48,340 చూడండి. 48,340 48,340 ఎంటర్ చేస్తే నేను ఎంటర్ చేసిన నా యాక్చువల్ సిపిఎస్ అమౌంట్ ఇది ఎంత 48,340. మీకు డేటాలో కూడా చూపించినట్లయితే బిల్లో కూడా చూపిస్తాను నేను. సిపిఎస్ 48,340 నేను పే చేస్తున్నా, 48,340. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఇంత అమౌంట్కి మనం ఎలిజిబుల్ కాదు. సో ఏం చేసింది, 44,016 రూపాయలు చూపించింది. అందుకనే ఇక్కడ మనం ఏం చేసామంటే అమౌంట్ని అంతకు మనం తగ్గించేసాం. 44,016 ఎలిజిబుల్ అంటుంది కాబట్టి 44,016 రూపాయలే ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇది సరిపోయింది కదా వాల్యూ. మిగిలిన అమౌంట్ ఎంతైతే మిగిలిందో మనం ఆల్రెడీ సేవింగ్ చేసి ఉన్నాం కదా, దాదాపు 48,000 రూపాయలు సేవింగ్ చేసాం. మిగిలిన అమౌంట్ని మరి మీరేం చేస్తారంటే మైనస్ 44,016 రూపాయలు చూపించాం. ఎంత మిస్ అయింది, 4,324 రూపాయలు అనేది మిస్ అయింది. దీన్ని ఎడిషనల్గా 50,000 మనం 50,000 ఎడిషనల్ బెనిఫిట్లో దీన్ని చూపించుకోవచ్చు అనమాట. 4,324 ఇది 80CCD 1Bలో చూపిస్తాను అనమాట. 4,324 రూపాయలు. రైట్, ఓకేనా? నెక్స్ట్ ఫామ్ 16కి రండి. ఏం చూపించాం, గ్రాస్ శాలరీ చూపించాం, హౌస్ రెంట్ చూపించాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ చూపించాం, స్టాండర్డ్ డిడక్షన్ అనేది చూపించాం, సిపిఎస్ అమౌంట్ అంతా చూపించేసాం. ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా 80Cలో చూపించేసాం. అట్లాగే బ్యాక్ చూసినట్లయితే నాకు ఎడిషనల్గా ఉన్న బెనిఫిట్ ఈ అమౌంట్ను కూడా చూపించేసాం. 4,324 రూపాయలు ఇది కూడా చూపించేసాం. సో నెక్స్ట్ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ వీటి పేరు మీద దాదాపు 770 రూపాయలు మనం కట్ చేసుకున్నారు. సైనిక్ వెల్ఫేర్ ఫండ్ 50 రూపాయలు, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ 20 రూపాయలు, అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తిత్లీకి, అట్లాగే కేరళకి సంబంధించినటువంటి దానికి, ఇవన్నీ కూడా మనకి దాదాపు 770 రూపాయలు కట్ చేశారు. మీకు ఎంత కట్ చేసి ఉంటే కనుక ఆ అమౌంట్ని ఎంటర్ చేసుకోండి. అది ఎట్లా ఎంటర్ చేయడం అంటే ఇక్కడెక్కడ కూడా మీకు చూపించదు. ఇది ఈ పైన ఉన్నటువంటి ట్యాబ్స్లోకి వెళ్ళినట్లయితే డొనేషన్స్ 80G అని ఉంది, చూసారా? ఈ డొనేషన్స్ 80Gలోకి రండి. ఈ డొనేషన్స్లో 4 రకాలు ఉంటాయి. ఏంటంటే డొనేషన్స్ పూర్తిగా 100% మనం ఎలిజిబుల్ అనేది ఒకటి, అట్లాగే 50% ఎలిజిబుల్ అనేది ఒకటి, అట్లాగే 100% ఎలిజిబుల్ అదేంటి బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ అనమాట. మనకి అది ఒకసారి వాళ్ళు టెస్ట్ చూసుకుని కరెక్ట్ అవునా కాదా
సబ్జెక్టు క్వాలిఫైయింగ్ లిమిట్, ఆ క్వాలిఫైయింగ్ లిమిట్లో ఇవన్నీ కూడా చూసుకుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఎంటర్ చేస్తే అమౌంట్ అంతా ఎలిజిబుల్ కాకపోవచ్చు. అట్లాగే 50% క్వాలిఫైయింగ్ సబ్జెక్టు క్వాలిఫైయింగ్ లిమిట్ అనమాట. ఇది మనం అయితే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి అట్లాగే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్ వీటిని మాత్రం 100% డిడక్షన్ అనమాట. ఈ 100%లో చూపించవచ్చు. ఇది మనం ఏం చేస్తామంటే, నాకు ఈ అమౌంట్ వచ్చి ఎంత వచ్చింది, 770 రూపాయలు వచ్చింది. ఈ 770 రూపాయలు నేమ్ ఆఫ్ ది డన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే అడ్రస్ అమరావతి. నెక్స్ట్ సిటీ, టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్ గుంటూరు. స్టేట్ ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్ వచ్చి 522020. అట్లాగే పాన్ నెంబర్ అనేది మీకు కింద చూపిస్తుంది. ఇది GGGG 5 Gలు 4 0 G 1 2 3 4 5 Gలు 4 0 G. ఇది పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 70 రూపాయలు, 770 రూపాయలు. ఇది మనం ఎంటర్ చేయాల్సింది. సేవ్ చేయండి. లేదు నేను 4 రకాలుగా పే చేశాను, ఇది సైనిక్ వెల్ఫేర్ ఫండ్, అట్లాగే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ 2 సార్లు వేరువేరుగా నేను ఎంటర్ చేశాను కాబట్టి అవి నేను వేరువేరుగా చూపిస్తానంటే మీరు ఇట్లా యాడ్ చేసుకుని చూపించండి. ఓకేనా? ఈ రకంగా మీరు ఎంటర్ చేసి చూపించినట్లయితే ఈ టోటల్ అనేది మీకు ఇక్కడ 770 రూపాయలు అనేది విడిగా చూపించింది. మీరు విడిగా చూపించినా పర్లేదు, లేదు అంటే ఒకే రకంగా చూపించినా పర్లేదు. సేవ్ చేయండి. మళ్ళీ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఈ ట్యాబ్లోకి రండి. మనం అక్కడ ఎంటర్ చేసినటువంటి 770 రూపాయలు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ATG డొనేషన్స్ టు సచ్ అండ్ ఫండ్స్ వచ్చినాయి కదా, 770 రూపాయలు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫామ్ 16కి రండి. 770 రూపాయల తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ప్రీమియం. మన ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ప్రీమియంకి సంబంధించి మనం ఎంత పే చేసాము, 1080 రూపాయలు పే చేసాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ఎంత పే చేశానో మనం సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ 1080 రూపాయలు. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే, మనం మన ఫామ్ 16లో మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తాం. లాస్ట్కి వచ్చేసరికి డిడక్టబుల్ అమౌంట్ అని చెప్పి చూసారా, 1,00,000. ఈ అమౌంట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. 2,00,000 టోటల్ ఆన్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ అనేది చూసారా, ఇది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇవేంటనేది టోటల్ డిడక్షన్స్ అనమాట. టోటల్ డిడక్షన్స్ మొత్తం మన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ ఇవన్నీ కలిపి 156,174 రూపాయలు అనేది చూపించాను. ఇవన్నీ కూడా నేను చూపించేశాను వరుసగా. మీకు సిపిఎస్ అమౌంట్ని 48,000 ఉంటే కనుక అది 2 ముక్కల కింద విడగొట్టి చూపించడం జరిగింది. అట్లాగే 60,000 ఈ మిగిలినవన్నీ కూడా 80Cలో కూడా 60,360, ఈ 39,624 వాళ్ళు కూడా 80Cలో చూపించాం. అట్లా ఇది కూడా 80 సిపిఎస్కి సంబంధించినటువంటి రెండో పార్ట్ కింద ఎడగొట్టి ఇన్ఎలిజిబుల్ అమౌంట్ని ఎలిజిబుల్గా చేసుకున్నాం అనమాట. అట్లాగే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ ఇవన్నీ కూడా 770 రూపాయలు, 180 రూపాయలు చూపించు. లాస్ట్కి ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ 2,97,000 వచ్చిందో లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. 2,97,000 సరిపోయింది. ఓకేనా? ఇక్కడికి మనం ఎంటర్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. మనం నిల్ అనమాట. ఇక ట్యాక్స్ ఏమీ పడట్ల. 2350,
సో నో ట్యాక్స్ అనేది ఇక్కడ కూడా వెబ్సైట్లో కూడా మనకు కూడా వాల్యూ అనేది అదే మనకి చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ట్యాక్స్ పే చేసినట్లయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే కనుక మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎంత ట్యాక్స్ పే చేయాలనేది మీరు ఈ 26 years ఈ టీడీఎస్ చేసిన తర్వాత మీ డీడీఎస్ చేసిన తర్వాత మీరు మీ డీడీఓ చేసినటువంటి ఆ 26 ఆ టీడీఎస్లో చేసినటువంటి ఈ ఫైల్ ఈ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడికి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. నేనేం పే చేయలేదు కాబట్టి నాకేమీ పడలేదు కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. ఇవి ఒకవేళ మీకు రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అట్లాగే ఈ ఫైనల్ వాల్యూస్ అనమాట. ఫైనల్ వాల్యూస్ ఏంటవి, టోటల్ అడ్వాన్స్ ఎంత పే చేసాము, అట్లాగే మొత్తం టీడీఎస్ ఎంత క్లెయిమ్ చేసాము, అట్లాగే మనకి ఏమైనా రిటర్న్ ఏమైనా రావాల్సి ఉందా, రీఫండ్ రావాల్సి ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ట్యాబ్లో మీరు ఇంకేం వాల్యూస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్యాక్స్ డీటెయిల్స్ అనేది మనం పే చేసిన టీడీఎస్ దాన్ని బట్టి 26 years బట్టి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి అన్నీ వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ అన్నింటినీ సెట్ చేసుకుని ఈ ట్యాబ్లో మనం ఇంకేం ఎంటర్ చేయక్కర్లేదు. కొంచెం కిందకు వచ్చినట్లయితే ఈ రీఫండ్ అనే వరకు మనం రీఫండ్ ఉంటే కనుక రీఫండ్ వస్తుంది. మనం ఎంత పే చేయాలి, ఎంత పే చేసాము, ఇంకెంత పెండింగ్ ఉంది. ఒకవేళ ఇంకెవరికైనా కొంతమందికి పే చేయాల్సిన అమౌంట్ ఉండొచ్చు. ఏది డీడీఓస్ 26 ఈ టీడీఎస్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఇక్కడికి రాకపోతే కనుక మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తే మీరు ఇక్కడ కట్టేసేయండి అని చెప్పిన ఆన్లైన్లో కట్టేసేయండి అని చెప్పిన ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆన్లైన్లో కూడా కట్టేసేయచ్చు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది. నెక్స్ట్ దీనికి కొంచెం కిందకు వచ్చినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా రీఫండ్ ఉంటే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బట్టి ఈ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ రకంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ప్రొఫైల్ని బట్టి ఇక్కడికి వచ్చేస్తాయి. సెల్ఫ్ అని పెడతారు, ప్లేస్ వచ్చి మీ ఊరి పేరు, సేవ్ డ్రాఫ్ట్. ఇవన్నీ చేస్తే మనకి ఇంకా మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి రెడీ. ప్రివ్యూ అండ్ సబ్మిట్. అయితే ఇక్కడ మనం వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ సంబంధించి మనం చాలా ఇంతకుముందు ప్రాసెస్లు చెప్పుకున్నాం. ఏమిటవి మీకు ఆన్లైన్లో కూడా చూసినా సరే ఇక్కడ దొరుకుతాయి. ఏంటవి, ఈవీసీ ద్వారా మీరు వెరిఫై చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఇంకా ఆటోమేటిక్గా ఈ వెరిఫికేషన్ అనమాట. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఇంకా ఈ వెరిఫికేషన్ అనేది అడగదు. అక్కడ నుంచి లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వచ్చి వెరిఫై చేసేసుకోవచ్చు. ఈ జనరేట్ ఈవీసీ అని వస్తే మీ డీమ్యాట్ అకౌంట్ నెంబరు, అట్లాగే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా ఈ ఈవీసీ కోడ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ ప్రొఫైల్స్లో ప్రీ వ్యాలిడిటీ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది చూసారా. ఈ ప్రీ వ్యాలిడిటీ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి వ్యాలిడేట్ చేసుకుంటే కనుక అయితే మీ అకౌంట్లో వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మన దగ్గర ఈ పాన్లో మనం ఎంటర్ చేసేటువంటి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా సెట్ అయితే ఈ ప్రీ వ్యాలిడేషన్ అనేది జరిగి మనకి జనరేట్ ఈవీసీ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఆల్రెడీ మీకు అకౌంట్ నెంబర్ వ్యాలిడేట్ అయ్యి ఉంది కాబట్టి మీకు ఒక ఈవీసీ కోడ్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అనేది పంపిస్తామని వచ్చింది. ఎస్ అని క్లిక్ చేస్తే నాకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. ఈ వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఆ వెరిఫికేషన్ కోడ్ నా దగ్గర ఉంచుకుని ఎస్ఎంఎస్లో వస్తుంది, అట్లాగే మీకు ఇది కూడా వస్తుంది, అది మెయిల్ కూడా వస్తుంది. నాకు ఇంతకుముందు అంతా సబ్మిట్ చేశాం కదా ట్యాక్స్ అండ్ పెయిడ్. ఐ వుడ్ లైక్ టు వెరిఫై మనకు సంబంధించిన ఈ డీటెయిల్స్ అయ్యి ఇప్పుడు చూపించాను చూసారా, జనరేట్ ఈవీసీ అని చెప్పని మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ప్రీ వ్యాలిడేషన్ చేసి అట్లానే చేసుకోవచ్చు. నేను ఆ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. లేదు
ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వెరిఫికేషన్ నాకంతా అవసరం లేదని అనుకుంటే కనుక మూడోది సెలెక్ట్ చేసుకుంటే అది ప్రింట్అవుట్ ఒకటి వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకుని మనం ఈ బెంగళూరుకి ఈ అడ్రస్ అనే దానికి సెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఈ అడ్రస్ పంపించినట్లయితే వాళ్ళు మనం సబ్మిట్ చేసినటువంటి 120 డేస్లో వాళ్ళు ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారనమాట. నేను ఐ వుడ్ లైక్ టు వెరిఫై అని చెప్పి ఇది క్లిక్ చేశాను. ప్రివ్యూ అండ్ సబ్మిట్. నేను ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించాయి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ ఓటీపీ. ఏమిటి మీ ఆధార్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ అయి ఉంటే కనుక క్లిక్ చేస్తే కంటిన్యూ కొట్టినట్లయితే మీ లింక్ అయి ఉంది కాబట్టి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే వెరిఫై అయిపోతుంది. లేదు ప్రీ వ్యాలిడేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ నేను అక్కడ జనరేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేశానంటే క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, నాకు ఆల్రెడీ ఈ ప్రీ వ్యాలిడేషన్ సంబంధించిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఒకటి వచ్చింది కదా, నేను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా మనం ఈ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు. ఈ వెరిఫికేషన్ సంబంధించి మనం అది కొంచెం చెప్పుకోవచ్చు. అది ఒక వీడియో తయారు చేయొచ్చు. అది నేను వరుసగా ఒక్కొక్క ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది కూడా వీడియో తయారు చేస్తాను. ఈ విధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ మంది స్పెషల్ కేసులు కాకుండా జనరల్ కేసులకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కవర్ అవుతూ ఈ వీడియో తయారు చేయడం జరిగింది. స్పెషల్ కేసులు ఉంటే కనుక అలాంటి మెసేజ్ ద్వారా మనం కొంచెం డిస్కస్ చేసుకుని ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ రకంగా మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అనేది చేయవలసి ఉంటుంది. మీరు ఈ విధంగా ఎంటర్ చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ని చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సమాచారం అందించినటువంటిది. వాళ్ళు కూడా బయట మనం వెళ్తే చాలామంది అమౌంట్ తీసుకుని ఊరకనే అమౌంట్ తీసుకుంటున్నారు. 200, 300 ఈ చిన్న పని కోసం 300, 400 ఎవరి ఇష్టం అన్న వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు అమౌంట్ తీసుకొని అట్లా జరుగుతుంది. మీరే సొంతంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. సో ఒకసారి ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుంటే కనుక అది నెక్స్ట్ టైం కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియపరచండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.